ఆరాధనకు సందర్భముగా దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము, అలాగే 3, 4, 5, 6 చదువుకుందాం. నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. నేను కొద్ది పెద్దగానే మాట్లాడతాను, ఇప్పుడు చదివేటప్పుడు అట్లా ఉంది, కానీ తగ్గించే పెట్టు, ఇబ్బంది లేదు. అయ్యా గట్టిగా మాట్లాడతా, కానీ స్లోగా పెట్టు, నాకు కొద్దిగా అందరికి డిస్టర్బెన్స్ లేకుండా ప్లీజ్. రైట్. 4వ వచనం. ఈ సింహాసనం ముందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారే కూర్చుండేది. ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు సింహాసనమునందు స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనము చుట్టూను ముందును వెనక కన్నులతో నడిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కల లోపట కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసనుడు యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు ఆ సింహాసనమునందు ఆసనుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడను గనుక నీవే మహిమ ఘనత పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వేసిరి. చదువుడిన వాక్య భాగమును మనమందరము ఆరాధనకు సందర్భంగా చదువుకున్న వాక్య భాగము మనమందరం ఎరుగుదుము. పరిశుద్ధుడైనటువంటి యోహోను భక్తుడు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షతలను చూస్తున్నప్పుడు పరలోకములో సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు, ఆ ప్రభువును ఆరాధించుట, పరలోకపు ఆరాధనను గుర్చినటువంటి వర్ణన మనం చదువుకున్నాం. మన కొరకు ప్రాణం పెట్టి మనను ప్రేమించిన మన ప్రభువు మనుష్యుడు వంటి వాడు కాడు అని యోహాను రాస్తున్నాడు. మనను ప్రేమించిన వాడు మానవ జన్మలో మానవునిగా జన్మించాడు, కానీ ఆయన మానవుని వంటి వాడు కాడు అని చెప్తున్నాడు. ఈ బల్ల యొద్ద కూర్చున్నప్పుడల్లా, మోకరించినప్పుడల్లా మన మనసులో ఉండాల్సింది, నా ప్రభువు నా వంటి వాడు కాడు. పౌలు భక్తుడు రాశాడు, మనవలే రక్తమాంసములలో పాలివాడయ్యాడు రాశాడు, కానీ ఆయన మన వంటి వాడు కాదు. ఆయన మన వంటి వాడు కాదు. 4వ అధ్యాయంలో ప్రభు నాకు ఇచ్చిన వర్తమానం, నేను ఆత్మవశుడనైతిని అన్నాడు 2వ వచనంలో. 1వ అధ్యాయం 10లో ప్రభువు దినమందు అని రాశాడు. అది ఆదివారం. ఆ ప్రభువు దినమందు ఆత్మవశములో ఉన్నప్పుడు ఆ ప్రభువుని చూస్తున్నాడు. ఆ ప్రభువుని వర్ణించడానికి భక్తుడు ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం ప్రభు పాదాల దగ్గర కూర్చున్న మనం
మన ప్రభు వైపు చూస్తూ ఉండగా ఆయనను మనసారా కనులారా చూసి మన ప్రభువుని మనం పూజించి మన ప్రభువుని మనము ఘనపరుద్దాం, మన ప్రభువుని మనము హెచ్చిద్దాం. మొదటి మాట 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఆత్మవశుడనైతే 2వ వచనంలో చెప్పినాడు. 2లో ఆయన ఒక సింహాసనము వేయబడి ఉండను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై. సింహాసనము రాజరికమునకు గుర్తు, సింహాసనము రాజరికానికి గుర్తు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 1వ వచనంలో భక్తుడు ఇలాగ రాశాడు, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండెను, ఆయన చక్కాయి అంచులు దేవాలయం నిండుకున్నప్పుడు యెషయా చూస్తూ ఉండగా ప్రభు ఎదుట సాగిలపడ్డాడు. ఈ ఉదయకాలం మనం చూస్తున్న మన ప్రభు, మన ఎదుట సింహాసనాసనుడైన ప్రభు రారాజు, ఆయన రాజు అత్యున్నతమైన మహాసింహాసనం మీద కూర్చున్నవాడు, మనలను రక్షించిన, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య రారాజు. తిమోతికి రాసిన పత్రికలో తిమోతి భక్తుడు ఒక మాట అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 6వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం, చూడండి. 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు కనబరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా శిరస్సున అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడని చెప్పిన ప్రభువు నన్ను ప్రేమించి ఆ ఆకాశ మండలాన్ని, ఆ పరలోకపు ఆరాధనను ఆ రాజు విడిచిపెట్టినప్పుడు ఈ లోకంలో ఏమీ లేకుండా మన కొరకు జన్మించాడని మనము గుర్తుంచుకోవాలి. తండ్రి, నీవు మహారాజువు, కానీ నా కొరకు మానవుడివైన ప్రేమమూర్తివి. నీవు రాజులకు రాజువు, నీవు శ్రీమంతుడవు, నా కొరకు దరిద్రునిగా జన్మించిన నా తండ్రి. ఆయన పాదపీఠం దగ్గర కూర్చున్నప్పుడల్లా, ఆయన ప్రేమను తలపోస్తున్నప్పుడు, ఆయన మహారాజు, ఆయన రాజులకు రాజు. దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, నా రాజవైన దేవా అంటాడు. కానీ మనను గురించి ప్రభువు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు, నేను నా పిల్లలయ్యే అధికారం నేను మీకు అనుగ్రహించి ఉన్నాను అన్నాడు. దావీదు, దేవా నేను నీ దాసుడును అని చెప్పాడు. పరలోకములో ఉన్న మన తండ్రి, మీరు నా పిల్లలు అని చెప్పాడు. మనము ఆరాధిస్తున్న వాడు మహారాజు, మనను ప్రేమించి మన కొరకు మానవుడైన దీనుడు. ఈ ఉదయకాలం మన ప్రభు యొక్క బల్ల వైపు చూస్తున్నప్పుడు ఆయనను మహారాజుగా చూద్దాం. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, మనను ప్రేమించిన రారాజును ఘనపరుచినప్పుడల్లా, సాగిలపడినప్పుడు ఆయన ప్రేమను తలపోస్తాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. పరలోకములో ఆ యొక్క సింహాసనం ఎదుట యోహాను భక్తుడు చూస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను, ఆయన రాజుగా మనం చూస్తున్నాం. రెండవది, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, ఆ మకరతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సును సింహాసనమును ఆవరించి ఉండెనన్నాడు. అంత వర్ణించడం చాలా టైం పడుతుంది, అందుకే చెప్పట్లేదు. వీటన్నిటికి ఒక మాట, ఆయన మహిమగలవాడు. ఆ సింహాసనం మామూలు సింహాసనం కాదు. ఆ సింహాసనానికి వచ్చి ఒక వర్ణన ఇచ్చాడు అక్కడ. ఆ సింహాసనము మహిమగలది. ఎందుకంటే ఆ సింహాసనంలో కూర్చున్నవాడు మహిమగలవాడు. మనం ఈ ఉదయకాలం ఆరాధిస్తున్న మన ప్రభు, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం,
ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు, తండ్రితో మాట్లాడుతున్నారు. 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచును. లోకం పుట్టక మునిపే మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మహిమ గలవాడు. ఆయన ఎంత మహిమ గలవాడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుతున్నప్పుడు పరలోకములో ఉన్న దేవదూతలు ఆయన ఎదుట నిలవలేక రెండు చేతులతో 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ ఏమంటారంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వారు కేకలేస్తున్నారు, ఆ ప్రభువును ఘనపరిచి హెచ్చిస్తున్నారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహిమ గలవాడు కనుక ఆయన ఎదుట నిలబడలేక యెషయా భక్తుడు అంట, అయ్యో నేను అపవిత్రుడను. అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను. అపవిత్రమైన పెదవులు గలవాడు. ఈ బల్ల యొద్దకు వస్తున్నప్పుడు ఎంత భయపడుతూ గడగడ వణుకుతూ ఆ మహిమగల రాజును సమీపిస్తున్నప్పుడు, అయ్యో నీ ఎదుటి నేను ఎంతటి వాడను ప్రభువా, నేను ఎంతటి దానును, నీవు నన్ను ప్రేమించటకు నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను అని ప్రభు యొద్దకు వద్దాం. ఆ ప్రభు ప్రేమను, ఆయన మహిమను చూస్తున్నప్పుడు, మన యొక్క పూర్వపు గతిని చూస్తున్నప్పుడు మనము ఎన్న తగని వారమని ఎంచి ఆయన పాదాల మీద సాగిలపడదాం. ఆయన పాదముల మీద మనం సాగిలపడదాం. ఆయన రాజుగా మనము పూజించాలి, ఆయన మహిమ గలవాడుగా మనము పూజించాలి. 19వ కీర్తనలు అన్నాడు, ఆకాశం అంతరిక్షం ఆయన చేతి పనిని వివరిస్తున్నాయి, ఆయన మహిమను తెలుపుతున్నాయి. చదువుతారా మాట? 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆ నక్షత్రాలు, ఆ యొక్క గ్రహాలు, ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, అవి ఒకే కక్షలో తిరగడం, అవంతా ఆయన చెప్పినట్టే ఆ క్రమములో ఉండడాన్ని చూస్తున్నప్పుడు, ఆహా నువ్వెంత చక్కగా వాటిని అమర్చించావు, ఏదియో దాని క్రమమును అతిక్రమించడం లేదు అని భక్తుడు చెప్పాడు. హీ హాజ్ పవర్ టు కంట్రోల్. ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన మహిమ గలవాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ వాక్యములు రాయబడి ఉన్నది, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నరమాతృని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. ఇలా చెప్తాం, నేనే పాటి దాన్ని ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకున్నా, నన్ను క్షమించి నీ బిడ్డగా అంగీకరించావు, నేనే పాటి దానని ప్రభు ఎదురు సాగిలపడదాం. ఎప్పుడు మన దృష్టిలో మన ప్రభు రారాజు, ఆయన సింహాసనాసీనుడే, మన ప్రభు రారాజే, ఆయన మహిమ గలవాడు. ఆయన మహిమను ఎన్నటికీ తగ్గించుకుంది ఆయన ఎదుట సాగిలపడి ఆరాధిద్దాం. 3వ మాట, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ఆ సింహాసనమందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై ఆ సింహాసనములో నుండి కూర్చుండరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచుండెను. ఆయన శక్తి గలవాడు అనడానికి అదొక నిదర్శనం. ఆయన మహిమ గలవాడు, ఆయనలో ప్రభావం ఉంది, ఆయన శక్తి గలవాడు. హీ కెన్ డూ ఎనీథింగ్, ఏమైనా చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. యోబు భక్తుడిలాగా రాశాడు,
నీవు శూన్యములో భూమిని వ్రేలాడదీసితివి కదా అన్నాడు. మన తండ్రి శూన్యములో భూమిని వ్రేలాడదీశాడు. కానీ నీ కొరకు నా కొరకు ఏ సాధనము లేకుండా తానే నేరుగా మన కొరకు భూలోకంలోకి వచ్చాడు. ఎంతగా ప్రేమించాడు. ఆ మాట మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు 8వ అధ్యాయంలో ఇలాగ రాస్తున్నాడు. మనల్ని ఎంత ప్రేమించాడో ఆ శక్తిగల దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుకుంటున్నాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యములను ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయ. రోమాపత్రికలో మరొక మాట రాసింది. మనము బలహీనులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా ఆ బలవంతుడు, ఆ శక్తివంతుడు శక్తి లేనివాడుగా మన కొరకు నిలవబడ్డాడు. ఆ శాస్త్రులు పరిశీలి ఎదుట అప్పటికి అంతకు మునిపే ఓ లాజరు బయటికి రమ్మంటే నోటి మాటతో బయటికి వచ్చాడు. ఆ పాడిని ముట్టితే ఆ బిడ్డ పైకి లేచింది. కానీ ఆ శాస్త్రులు ఎదుట పరిశీలి ఎదుట తల వంచుకొని మౌనంగా ఉన్నాడు. శక్తి లేక కాదు. ప్రభువా, నా కొరకు నీవు మౌనంగా ఉన్నావా? నా కొరకు శక్తి లేని వాడవుగా, నా కొరకు బలం లేని వాడుగా ఉన్నావా? యెషయా రాశాడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలము పరాక్రమం మీద ఎవరు నిలవలేరు. కానీ నీ కొరకు నా కొరకు నిలవబడ్డప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాస్తున్నాడు యేసు ప్రభువును గురించి. 53వ అధ్యాయంలో అంటాడు, ఆయన మౌనంగా ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో భక్తుడు ప్రవక్త అయిన యెషయా ఇలాగూ రాస్తూ అంటున్నాడు 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడ్డాడు మన కోసం, నోరు తెరవలేదు. వదకు సేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించిన గొర్రెయు మౌనముగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పును పొందినవాడై అతడు మన కొరకు కొనిపోబడెను. నా కొరకు శక్తి లేని వాడుగా నిలబడ్డావా? ఒకసారి ప్రభు అన్నాడు, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపిస్తాడని సవాలు విసిరాడు. కానీ నీవు నేరం చేశావంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే నీ నేరాన్ని నా నేరాన్ని తన భుజాన వేసుకున్నాడు కనుక ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రభువా, నా పాపమును మోస్తూ నీవు మౌనంగా ఉన్నావా? ఎవరి ఎదుట శిరస్సు వంచని వాడు నీ కొరకు నా కొరకు శిరస్సు వంచినప్పుడు, నా కొరకు శిరస్సు వంచావు. నా తల పైకెత్తడానికి నీ తల దించుకున్నావా? ప్రభువా, నన్ను ఎంతగా ప్రేమించావా అని ప్రభు ఎదుట సాగిలపడదావు. నా కొరకు నీవు తల దించుకున్నావా? నీ భుజాల మీద నా పరువైన పాపము భుజాన్ని మూటను మోస్తూ ఎత్తైన కొండ వరకు వెళ్ళావా అని ఆయన ఎదుట సాగిలపడదాం. ఆ 24 పెద్దలు ఆ ప్రకాశాన్ని, ఆ మెరుపులను చూస్తున్నప్పుడు ఆయన శక్తి వారికి అర్థమైంది. ఈ ఉదయకాలం ఆయన శక్తితో పాటు ఆయన ప్రేమ మనకు అర్థమై సాగిలపడదాం. మన కొరకు శక్తిహీనుడుగా నిలబడిన ప్రభు, మన కొరకు అర్పించుకున్న ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఎదుట మనము సాగిలపడదాం. మన ప్రభువు రారాజు, ఆ రాజుగానే ఆరాధిద్దాం. మన ప్రభువు మహిమ గలవాడు. ఆయన మహిమను మనకిచ్చిన, మహద్భాగ్యం ఇచ్చిన మహారక్షకుడు. జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దాం. మన ప్రభువు శక్తి గలవాడు. మన కొరకు శక్తిని కోల్పోయిన మన తండ్రిగా జ్ఞాపకం చేసుకుందాం. 4వ మాట, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. 4వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్పష్టమును పోలిన గాజు వంటి సముద్రమును తిన్నను. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. చాలు.
4 జీవులుండెను. అప్పుడు అంతకుముందు ఆయనకి శరీరం లేదు. అంతకుముందు ఆయనకి శరీరం లేదు. మన కోసం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి శరీరం ఉంది. ఆయన ఆ జీవుల మధ్య జీవాత్మగా ఉన్నాడు. ఆయన జీవాత్మగా ఉన్నాడు. ఆదామును మట్టితో చేసి ఊపిరుదినప్పుడు బైబిల్లో రాయబడింది, అతడు జీవాత్మాయను అన్నాడు. ఊపిరి లేనివాడికి ఏమిచ్చాడు ఆయన? ఊపిరిచ్చాడు, జీవం ఇచ్చాడు. ఊపిరి లేని వారికి ఊపిరిచ్చాడు, జీవం లేని వారికి జీవం ఇచ్చాడు. ఒకప్పుడు మన బ్రతుకులు జీవము లేని బ్రతుకు మనది. ఒకప్పుడు మన జీవితం జీవము లేని బ్రతుకు. మన తండ్రి మనకు జీవం ఇచ్చాడు, మనకు జీవం ఇచ్చాడు. నేను ఈ మాట రిఫరెన్స్ చెప్పడం లేదు, గుర్తు చేస్తున్నా. యేసుప్రభు వారు సిలువను మోస్తున్నప్పుడు, వారు కొరడాలతో యేసుప్రభుని కొడుతున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు ప్రచ్చిమానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఎలాగూ చేయుదురు అన్నాడు. అంటే జీవము గల నన్నే మీరు హింసిస్తున్నారే, జీవము లేని వారిని ఏం చేయాలి మరి అన్నాడు. ఈ ఉదయకాలం మనం గుర్తుంచుకుందాం, ఆ కొరడా దెబ్బలు, ఆ ఉమ్మివేతలు, ఆ కఠినమైన శ్రమ నాది ప్రభువా. జీవము లేని నాకు జీవం ఇవ్వడానికి నీవు నా కొరకు శిక్షను భరించినావా అని ప్రభు ఎదుట మనం సాగిలపడదాం. ఆ జీవుల ఆరాధనను అందుకున్నవాడు, ఆ 24 పెద్దల ఆరాధన అందుకున్నవాడు, ఈ ఉదయకాలం ఈ దీనుల ఆరాధన అందుకునే మహారాజుగా, జీవాత్మగా మన ప్రభువుని మనము ఆరాధిద్దాం. జీవాత్మ అనే సందర్భంలో ఒక మాట చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభు మన కొరకు చనిపోయిన తర్వాత వారు ఏం చెప్పారంటే, వాడు బతుకున్నప్పుడు అలా అన్నారండి, నేను అంటలేదు, బైబిల్ అలా ఉంది. వాడు బతుకున్నప్పుడు తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి ఈ సమాధికి రోమా సైన్యపు ముద్రలు వేయండి, కాపలా కాయండి, ఎవరు రావడానికి లేదు, పోవడానికి లేదు అని చెప్పారు. కానీ బైబిల్లో రాయబడి ఉన్నమాట, మన ప్రభువారు మరణంను జయించి తిరిగి లేచారు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణమును శాసించిన జీవాధిపతి. హెబ్రీ పత్రిక మాట చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు అంటే ఆనాడు వారిని గురిచైనా ఈనాడు మనల్ని గురిచైనా మనమే రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణానికి బలం ఉంది. ఆ బలమే మరణము యొక్క బలము గలవాన్ని అని చెప్పాడు అపవాది చేతిలో ఒక శక్తి ఉంది, అదేంటంటే మరణం. ఆ మరణం ప్రతి మానవుని సమానం చేస్తుంది, సమాధి చేస్తుంది. కాబట్టి ఏం చేశారు ప్రభువారు? ఆ మరణము ద్వారా, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతా మరణమేమితో బతుకుతున్నాం, ఆ మరణము నుండి మనల్ని విడిపించడానికి ఆయన కూడా మన కొరకు రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ఆ జీవాధిపతి మన కొరకు పాలివాడయింది. ఎందుకంటే ఈ శరీరములోనే మనలను మరణము నుండి విడిపించడానికి మానవుడయ్యాడు, సాతానుడి విడిపించడానికి మానవుడయ్యాడు, పాపము నుండి విడిపించడానికి ఆయన మానవుడయ్యాడు. నా ప్రభువా, మరణ భయము లేకుండా చేశావు ఈరోజు నాకు. నేను ఎప్పుడు చనిపోయిన నీ యొద్దకు వస్తాను, నీతో జీవిస్తాను. ఈనాడు నాకు కలిగిన నిరీక్షణకు ప్రభువుకు స్తోత్రమని ప్రభువుతో సాగిలపడదాం. ఆయన జీవాధిపతి, మనకు జీవమిచ్చిన జీవాధిపతి. ప్రకటన గ్రంథానికి రండి, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవాధిపతి, ఆయన జీవమిచ్చినటువంటి జీవాధిపతి. మన ప్రభువును రాజుగా మనము స్తుతించాలి, మహిమగల వాణిగా స్తుతించాలి, శక్తిగల ప్రభువుగా స్తుతించాలి, జీవాత్మగా స్తుతించాలి. ఇలా స్తుతిస్తూ నేను ముగిస్తబోతున్నాను. జీవుల ఆరాధనలో వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పారు. ఆ తర్వాత 24 పెద్దలు 10-11 వచనాల్లో వారి ఆరాధన ఏమిటి?
మనము ఎప్పుడైనా ఆరాధన చేసేప్పుడు మన స్తుతులలో ఆ అంశాలు ఉండడం గుర్తుంచుకుందాం. జీవులు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోక సైన్య సమూహము కూడా ఏమన్నారు? పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు. ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధత వారికి తెలుసు. మన ప్రభు ప్రార్థన నేర్పేటప్పుడు కూడా ఒక మాట అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము నువ్వు అన్నా పరిశుద్ధమే అనకపోయిన పరిశుద్ధమే, కానీ నీ నోట్లో నుంచి వస్తే దేవునికి సంతోషమని ఆనందమని అట్లా చెప్పాడంతే. మనం అనకపోయినా ఆయన పరిశుద్ధుడే, ఆయన రాజే. కానీ మారిన మన జీవితాలు ఆయన ఎదుట సాగిలపడుతున్నప్పుడు నా బిడ్డలని ఆయన ఆనందిస్తాడు. నీవిచ్చే హృదయపూర్వకమైన హృదయార్పణ చూస్తున్నప్పుడు ఆయన ఆ సింహాసనాసనుడు మన స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. ఈ ఉదయకాలం అలాగా ఆరాధిస్తున్నప్పుడు మనలో ఉండవలసిన ఏకైక ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం చూస్తున్నాం. ఆ జీవులు అలాగ స్తుతులు చెల్లిస్తుండగా వారు ఆ సింహాసనం ఆసనుడైన వానికి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అన్నారు. మహిమను ఆరోపించాలి, ఘనతను ఆరోపించాలి, స్తుతులను ఆయనకు ఆరోపిస్తుండగా, ఆయనను పూజిస్తుండగా ఆ పెద్దలు ఏం చేశారు? 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనం ఆసనం ఎదుట సాగిలపడ్డారు. మనం ఈ ఉదయకాలం ప్రభు ఎదుట సాగిలపడాలి. మనసారా హృదయమారా తనువంతా ఆనందించినట్టుగా నీ శిరస్సు నుండి సిరి పాదముల వరకు ప్రభువుకు సమర్పిస్తూ ఆయన ఎదుట సాగిలపడుతుండగా ఆ ప్రభు హృదయం పులకించగా ఆరాధనతో దేవుని ఆత్మ మందిరము నిండుచుంది. వారు ప్రభు ఎదుట సాగిలపడిరి అన్నారు, సాష్టాంగపడారు. మనసారా ప్రభు ఎదుట సాగిలపడి ఆరాధిద్దాం. ఆ మాట నేను చదవడానికి చాలా ఇష్టపడుతున్నాను. పెద్దలు ఏమన్నారు? యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు అన్నారు. ఆయన సంవత్సరాలకు మితలేవు, ఆయన యుగ యుగములు జీవించే దేవుడు. ప్రభు అన్నాడు, నేనే ఆదియు అంతమై ఉన్నాను, అల్ఫా ఒమేగనై ఉన్నాను, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు. మనం నమ్ముకున్న ప్రభువు, మనల్ని రక్షించిన ప్రభువు అంతము లేనివాడు, ఆది లేనివాడు. అందుకే ఆ ప్రవేదన మనం సాగిలపడదాం. వారు అలాగూ చెప్పుచు సాగిలపడుతూ నీవే సమస్తమును సృష్టించేదివి. ఆడొక మాట, ఆయన సృష్టికర్త అని ఒప్పుకున్నారు. ఆయన సృష్టికర్త అని ఒప్పుకున్నారు. అది వారికి అంతవరకు తెలిసింది. మరి మనకు తెలియాల్సింది ఏంటి? 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనం చెప్పాల్సింది ఏంటి? 10వ వచనం 7-10 చదువుతారా? 7-10 సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రం. ఆ పరలోకపు సైన్యము దేవదూతలు కెరూబులు శరాపులు ఆయన మహిమను చూసి పొగిడారు. ఈ పెద్దలు ఆయన సృష్టి ఆరంభాన్ని చూసి పొగిడారు. ఈ ఉదయకాలం ఈ బల్ల యొద్ద కూర్చున్న దీనులమైన మనము ఆయన మనను ప్రేమించిన ప్రేమను చూసి మా రక్షణకై స్తోత్రము ప్రభువా, మా రక్షణకై స్తోత్రం. మా రక్షణ ఊరికే రాలేదు, నీ ప్రాణత్యాగంతో వచ్చింది. నీవు అనేక శ్రమలను మా కొరకు భరించిన చేత వచ్చింది. మా రక్షణకై స్తోత్రం ప్రభువా. ఇంకొక మాట అన్నారండి, అది నాకు జీవితాంతం చచ్చిపోయే లోపల ఉండాలనే కోరిక. అలాగే ఉండాలి, మనం అలాగే ఉండాలి. ఆ మాట చెప్పారు. చూద్దాము 4వ అధ్యాయం. నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుటి వేసిరి అన్నాడని. కిరీటాల లేక ఎందుకు ఇచ్చారు? కిరీటం ఎందుకు ఇస్తారండి? రాజులకు కిరీటం పెడతారు, రాణికి కిరీటం పెడతారు. వారికి ఆ ఘనత, అది వారి స్థానం, అది వారిని హెచ్చించి వారి స్థానాన్ని గౌరవించి గుర్తించడానికి గుర్తింపుగా ఇచ్చే కిరీటం అది. వారు ఏమన్నారు తెలుసా? మాకున్న వాటికంటే, మాకున్న గొప్పతనం కంటే, మాకున్న దేనికంటే మా ప్రభువే గొప్పవాడు.
కాబట్టి ఈ కిరీటాలు కూడా ఆయన పాదాంకితం. ఆయన పాదాలకు అంకితం ఇస్తూ ఆయన పాదాలు ఎదురుపెట్టారు. ఈ ఉదయకాలం ఆరాధన చేస్తున్నప్పుడు, మా ప్రభువా, మాకున్న వాటికంటే, నాకున్న బిడ్డల కంటే, నాకు కలిగిన వాటికంటే నీవే నాకు ఉన్నతుడవు, నీవే నా హృదయంలో సింహాసనం రాజారుజువు, నీవే నా ప్రభుడవని ప్రభు ఎదురు సాగిలపడతాం. మనకున్న వాటికంటే మన ప్రభువే గొప్పవాడు. ఆరాధనలో నిజమైన సమర్పణ, నిజమైనటువంటి ఆరాధన హృదయపూర్వకమైనది ప్రభువుకు మొదటి స్థానం వారి ప్రభువుకి ఇచ్చారు. వారు ఆ సింహాసనం మీద వాటన్నిటిని విసిరివేశారు. మనకు కలిగినవన్నీ తృణప్రాయముగా విడిచిపెట్టి ఇప్పుడు ఈ బల్ల యొద్ద కూర్చున్నాం. ఎందుకంటే అన్నిటికంటే మన ప్రభువే మనకి ఇష్టము గురిక, గొప్పవాడు గురిక. ప్రభువా, నా జీవితంలో ఏదైనా నీ తర్వాతే, అందుకే నీకు మొదటి స్థానం ఇస్తున్నాను, ఈ పరిశుద్ధ దినములో నిన్ను ఆరాధిస్తున్నానని ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. అలాగూ చేయుటకు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేయనుగాక.